హాయ్ అండి. మా అమ్మ వచ్చిందండి ఊరు నుంచి. జొన్న రొట్టె వేస్తుంది, తెలంగాణ స్టైల్ అండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత గిన్నెలో ఒక వాటర్ పోసుకుందామండి. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇచ్చిన తర్వాత ఒక గిన్నెలో జొన్న పిండి తీసుకోవాలండి. పిండి తీసుకున్న తర్వాత ఆ గిన్నె కొంచెం ఇట్లా రౌండ్ షేప్లో ఉన్నాక దాంట్లో వాటర్ వేసుకొని స్పూన్తో కలుపుతూ ఉండాలండి. వేడిగా ఉంటుందండి, స్లోగా కలపాలండి. మా అమ్మ కలుపుతుందండి. మా అమ్మ ఊరు నుంచి పిల్లల్ని చూడడానికి వచ్చిందండి. అయితే మా పిల్లలకి రొట్టె చేద్దాం అన్నట్టు చేస్తుందండి. మేము హైదరాబాద్లో ఉంటామండి. కలుపుతుందండి. మా మమ్మీకి కాలుతున్నట్టుంది పాపం. తర్వాత ఇక ఆ పిండిలో ఉన్నదాన్ని ఇట్లా పీట మీద వేసుకుంటుందండి. వేసుకున్న తర్వాత బాగా పిసకాలండి. అది జొన్న రొట్టె మొత్తం స్మూత్గా చపాతీ పిండిలాగా అయిపోవాలండి. అది జిగురుగా రావాలి. జిగురుగా వస్తేనే జొన్న రొట్టె మంచిగా వస్తుందండి. లేకపోతే జిగురు లేకపోతే జొన్న రొట్టె మంచిగా రాదు. మా అమ్మ కలిపిందండి జిగురు వచ్చేటట్టు. కలిపిన తర్వాత మా అమ్మ రొట్టెలు చాలా బాగా వేస్తుందండి. ఇంకా మంచిగా వేస్తుందండి మా మమ్మీ. రొట్టెలు చాలా బాగా వేస్తుంది. మా ఆయనకు ఫుల్ ఇష్టం మా అమ్మాయి చేసే జొన్న రొట్టె అంటే. జొన్న రొట్టె తర్వాత రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత కొంచెం కింద పిండి వేయాలండి. పిండి వేసిన తర్వాత కొట్టాలి, మంచిగా కొట్టాలి. ఇట్లా కొడుతూనే ఉండాలి. కొడితే అది మంచిగా వెడల్పుగా అవుతుందండి. అక్కడ సైడ్ ఇంకో రొట్టె వేసిందండి. అక్కడ చూస్తుంది, ఇక్కడ దాని నుంచి అని ఇంకా 2 చేతులతోనూ కొడుతుందండి మా మమ్మీ. కొడుతూనే ఉండాలి. కొట్టిందండి, పెద్దగా అవుతుంది. ఇంకా పెద్దగా అయిపోయింది కదా, ఇక సైజ్ చాలండి. మా మమ్మీ కొడుతూనే ఉంది. ఇంకా కొట్టిన తర్వాత స్టాప్ చేయాలండి. చేసిన తర్వాత మళ్ళీ పెంక అవతల సైడు పొయ్యి మీద మాకు కొంచెం స్టవ్ దగ్గర అంతా కొంచెం మంచిగా లేదన్నట్టు కొట్టనియాలి అండి. అక్కడ పెంచి మీద వేసుకుంది. మా పెంచి మీద చిన్న ఉంది. మా అమ్మనేమో రొట్టె పెద్దగా కొట్టింది. దాని నుంచి కొంచెం పెద్దగా వచ్చిందండి రొట్టె. తర్వాత రొట్టె వేసుకున్న తర్వాత బాగా పెంచు కాలాలండి. కాలిన తర్వాత జొన్న రొట్టె వేయాలండి. వేసిన తర్వాత కొంచెం రొట్టె కాలిన తర్వాత ఒక 5 సెకండ్స్కి వాటర్ చల్లాలండి. రొట్టె మీద వాటర్ చల్లిన తర్వాత అది కాలుతుంది. బాగా కాలిన తర్వాత రొట్టె మళ్ళీ తిప్పేసేయాలండి. అది తిప్పాలి. మా అమ్మ ఇంకో రొట్టె కొడుతుంది. అక్కడ మా పాపనేమో ఏదో చదురుతుంది. రొట్టె తిప్పేసిందండి. కాలింది చూడండి, అట్లా కావాలి. మా అమ్మ ఇంకో రొట్టె అంటే మీకు చూపించాలన్నట్టు ఇంకొక రొట్టె తీస్తుందండి వీడియో. రొట్టె మళ్ళీ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ కాల్చుకోవాలండి. మంచిగా సైడ్లకు మంచిగా కాలవాలండి, లేకపోతే పిండి పిండి ఉంటుంది. మంచిగా కాల్చుకోవాలండి. కాలిన తర్వాత మీకు కాలుస్తూనే ఉంది, తిప్పుతుంది, వేడిగా ఉంది, అట్లనే పెడుతుంది. నేను తీసానండి. ఇంకా తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను గుత్తి వంకాయ కర్రీ చేశానండి ఆ రోజు. గుత్తి వంకాయ జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ నేను చేసిన, జొన్న రొట్టె మా మమ్మీ చేసిందండి. చాలా బాగుంటుంది టేస్ట్.